ఈ నూతన ఆలయమును దేవునికి అర్పించుటకై మనం ఇచ్చట చేరి ఉన్నాము. వారి శక్తియుత సాధనలతో మనలను ఈ జలధారలను దయతో దీవించినట్టు సత్యం. ప్రార్థించడము. ఓ ప్రభువా, మీ సహకారముతో ఈ ఆలయం నిర్మించు భాగ్యము మాకు లభించినది. దీనిని ఆశీర్వదించండి. మీ వాక్యమును ఆలకించుటకును మీ దేవద్రవ్యానుమానంలో కొనియాడుటకును విశ్వాసముతో ఇచ్చట సమావేశమగు వారెల్లరూ నా నామమున సమావేశమైన వారి యుగ యుగములు జీవించి చూపాలించు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి స్థలం ఇవ్వండి. ఇప్పుడు స్థలాన్ని తండ్రి గారు ఆవిష్కరిస్తారు. దయచేసి స్థలం అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రవేశ గీతం ఆలపించుదాం. దయచేసి అందరితో నిఖిల జగముల నేలు సర్వేశ్వరా, తన ప్రజలను ఎనలేని బహుమతిగా స్వీకరించుటకు సర్వేశ్వరుని ప్రార్థించదము. సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు. సర్వ మానవాళి విముక్తి నిమిత్తం శిలువ బలిపీఠముపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించింది. ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్న పరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠం చెంతకు ఆహ్వానిస్తున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై కట్టబడిన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞత వందనములకు కేంద్రముగా ఉండనుగాక. ఈ పీఠము ప్రాణమస్సు అర్పము యొక్కయు మమ్మలను ఐక్యము చేయు పాత్రము యొక్కయు పూజ్యపీఠముగా ఉండనుగాక. నిత్య రక్షణ కొరకు జీవజలముల ఊటగా వెలియుగాక. సజీవ రాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందునుగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవమునకు ఆమూలకరంగా ఉండనుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఒక రూపంలోనికి దేవాలయాన్ని తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించాం. మరి ఈనాడు ఈ అందమైన మహా ఆనందకరమైనటువంటి దేవాలయము నిర్ణయింపబడి ఉంది అంటే ఇది ఒక్క రోజులో జరిగినటువంటి కార్యం కాదు. దాదాపు 5 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయ ప్రారంభము మనము ప్రారంభించుకున్నాం పునాది రాయితో. అప్పటి నుండి అంచెలంచెలుగా దినదినాభివృద్ధిలో ఈ యొక్క దేవాలయము ప్రారంభం అయినది. మరి నా ముందు ఉన్నటువంటి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ గొడుగునూరు చిన్నప్ప గారు, మరి అప్పటి
మన మేత్రాస్తన అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ చౌరప్ప గారితో మాట్లాడి మరి ఈ యొక్క దేవాలయాన్ని ఒక ఆలోచన రూపంలో వారు కార్యరూపం దాల్చి ప్రారంభించారు. మరి నేను వచ్చిన తర్వాత ఇంకా ఇది పూర్తి కాలం. కొన్నిసార్లు ఈ గ్రామానికి వచ్చినప్పుడు చూస్తా ఏంటిది లోపం, ఎక్కడ సమస్య ఉందని గుర్తిరిగి మరి అందరి సలహాలు మరి ప్రత్యేక విధముగా సంఘ పెద్దలు వచ్చి ఫాదర్ మాకు అన్నీ ఉన్నాయి కానీ కొంత కొరత ఏర్పడింది అని చెప్పారు. వెంటనే నేను తండ్రి గారిని కలిశాను. తండ్రి గారా, మా దేవాలయం అంతా పూర్తయింది, పైన ఎలవేషన్ మాత్రమే నిలబడిపోయింది కొన్ని కారణాల వల్ల అని చెప్పాను. మరి తండ్రి గారు ఒకే మాటలో ఏమి కావాలో రాసుకొని వచ్చి వెంటనే ప్రోగ్రామ్ ఫాదర్ కలవండి అని చెప్పారు. మరి అంత మంచి స్వభావంతో వెంటనే ఈ యొక్క దేవాలయం ఇంత త్వరగా అవడానికి కారణం మన యొక్క తండ్రి గారు. కనుక అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. కొంతమంది అయితే ఎప్పుడబ్బా ఇది, ఎప్పుడు అడుగుతున్నామబ్బా అని చాలా అవహేళనగా మాట్లాడారు. ఎప్పుడబ్బా ఇది, కానీ నా స్వతహాగానే నేను నా ప్రజల యొక్క వినికిడిని విని నేను స్వతహాగా వెళ్ళి అడిగా. పక్కనోళ్ళేమో ఏదేదో అంటున్నారు కానీ నేను అది తెలియకుండానే అడిగాను తండ్రి గారిని. మరి ఏదేమైనప్పటికీ ఈ రోజు ఈ యొక్క దేవాలయము అంచెలంచెలుగా దాదాపు 5 సంవత్సరాలు ఎక్కువగానే సమయం పట్టింది. ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనములో ప్రభువైన వాక్కు ఈ విధంగా సెలవిస్తుంది. నేను తెలియచే సంగతులెల్లా సకాలములో నిర్ణయింతును. ఇది దేవుని ప్రణాళిక. ఎప్పుడెప్పుడు అని మనం అనుకుంటే కానీ దేవుడు మాత్రం ఆయన అనుకున్న సమయానికి ఏర్పరుస్తున్నాడు. కాబట్టి ఈ శుభ సందర్భంలో అందరూ కూడా భక్తితో విశ్వాసముతో ఈ దివ్య కార్యములో పాల్గొనాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా దివ్య సప్రసాదము భద్రమైన అభ్యాసం పొందుకునే వాళ్ళు కొంచెం ముందు ఉండాలి, మిగతా వాళ్ళు కొంచెం వెనకున్నట్లయితే మంచిది. ఎందుకనగా వారు తర్వాత అటు ఇటు తిరగకుండా అన్ని కూడా సక్రమంగా జరగడానికి ఉంటుంది. దయచేసి సహకరించాలని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు